హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే అత్తమ్మ మసాలా దొండకాయ కర్రీ అయితే తయారు చేస్తున్నారు. అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఎట్లా చేస్తారని చూపుదాము. ఇట్లా కట్ చేసుకోవాలి. మసాలా వంకాయ ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా. ఇవైతే కాజు, ఇవి కర్బూజా గింజలు, ఇవి కొబ్బరి, ఇవి 4 ఎల్లుల్లిపాయలు. ఇవి మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఇట్లా మంచిగా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ లాగా. స్టవ్ 2 పావుల నూనె, ఆవాలు, ఆవాలు అయితే మంచిగా చిటపటలాడుతున్నాయి. కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడైతే బెండకాయ మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. కలుపుకుంటే మగ్గుతాయి. మగ్గినాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొంచెం పసుపు, పావులే వేసినాయి. ఇవి మంచిగా గోళ్ళంక ఇవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే ప్రాసెస్ అన్నట్టు. ఇవి మంచిగా మగ్గాలి ఇట్లా మెత్తగా. కొంచెం ఉప్పు వేసుకుందాం వీటికి పట్టేటట్టుగా. ఇప్పుడైతే ఇలా తీసుకుందాం. అల్లం పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వేసుకోవాలి. మంచిగా నూనె వచ్చేదాకా వేపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకుందాం. మంచిగా పచ్చివాసన పోయేదాకా ఇట్లా కలుపుకోవాలి. వాసన పోయేదాకా ఇట్లా వేసుకోవాలి. చూసిన ఆయిల్ కూడా వచ్చింది. అందుకని మనం ఇట్లా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక కొన్ని వాటర్, ఎన్ని కావాలో అన్నీ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. అందుకని కొంచెం పోసుకోవాలి. కొన్ని
పోసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడైతే ఇది మంచిగా ఇట్లా ఆయిల్ మీదకి వచ్చేదాకా చేసుకోవాలి. అంతే, మూత పెట్టుకోవాలి. కన్నా 2 స్పూన్లంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే దొండకాయలు వేసుకుందాం. మూత పెట్టుకో. కొంచెం కసూరి మెంతి, మసాలా దొండకాయ చపాతీలకు బాగుంటుంది. ఇట్లా జ్యూసీగా ఇట్లా పెట్టుకొని కాయలు తింటే ఇంకా బాగుంటుంది. ఇట్లా ఇట్లా చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగున్నది. ఇట్లా చేసుకొని ట్రై చేసి మాకు చెప్పండి కామెంట్స్లో. బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఈ కర్రీ. పులావులకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. సో చూసిరు కదా మా దొండకాయ మసాలా. సో చూసిరు కదా మా దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయింది. మేమైతే చపాతీతో తింటున్నాము. చపాతీ కాకుండా పులావ్కైనా రైస్తో అయినా దేంతో అయినా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.